ఇవాళ మన రెసిపీ మెంతి మటర్ మలాయ్. ఇది రోటీతో జీరా రైస్తో చాలా బాగా ఉంటుంది. ఇది మెంతి కూర సీజన్ కూడా. ఓకే, చూద్దాం ఇప్పుడు ఎలా చేయాలో. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఒక 1 అవర్ ముందే మనం బఠానీలని నానబెట్టుకోవాలి, గ్రీన్ బఠానీ. దాని తర్వాత విజిల్ పెట్టుకోవాలి. ఒక 4-5 విజిల్స్ రావాలి. తెంపుకోవాలి. తెంపుకొని ఇసుక లేకుండా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక కప్పు కాజు, ఒక పెద్ద సైజ్ ఆనియన్, ఒక 3 చిల్లీస్, వెల్లుల్లి. అది మీ ఇష్టం, టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. దాని తర్వాత మంచిగా మిక్సీ పట్టుకోవాలి దాన్ని. మెంతి కూరని వాష్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళలో వేసి ఉడకబెట్టుకుంటేనే చేదు ఉండదు. చేదుతో తినలేరండి. నేను ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు వీడియో తీసుకోలేదు. అందులో కొంచెం బటర్ వేసుకొని, కొంచెం ఆయిల్, బగారా ఆకు, పువ్వు, చెక్క, లవంగం, ఇలాచి కూడా వేసుకోవచ్చు. నేను స్కిప్ చేశాను. అవి కొంచెం గోలినాక మనకు అరోమా తెలుస్తుంది. దాని తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా కాజు, ఆనియన్, అది అందులో వేసేయాలి. మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచాలి. దాని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయాలి. అది కొంచెం మంచిగా ఉడికినాక మనకు తెలుస్తుంది, స్మెల్ వస్తుంది. అలా ఆయిల్ పైకి వచ్చాక బఠానీస్ ఉడకబెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మెంతి కూర కూడా ఉడకబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా తీసి ఆ కర్రీలో వేయాలి. మంచిగా కలపాలి. మంచిగా కలిపి మూత పెట్టేసేయాలి ఒక 5 మినిట్స్. దాని తర్వాత ఆయిల్ తేలుతుంది పైకి. మంచిగా కలుపుకోవాలి మళ్ళీ. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసాం కదా, దాని తర్వాత కొత్తిమీర పొడి వేసుకోండి. ఒక స్పూన్ కొత్తిమీర పొడి వేసుకొని మంచిగా కలపాలి. దాని తర్వాత ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టేసి ఉడికించాలి. మంచిగా ఉడికితేనే మనకి టేస్ట్ బాగుంటుందండి. నా దగ్గర క్రీమ్ మిల్క్ లేదు, సో నేను చిక్కటి పాలు యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఉంటే మీరు వేసేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది. అంతే, అయిపోయింది. సర్వ్ చేసుకోవడమే. నచ్చిందా మీకు? మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుందండి. ఇది చపాతీకి, జీరా రైస్కి అదిరిపోయింది. నేను ట్రై చేసి మీకు చెప్తున్నా, చాలా బాగుందండి. నిజంగా మాకందరికీ చాలా నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.